ఆయన అధికార పార్టీలో సీనియర్ నేత. గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం సేవలందించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రెండోసారి మంత్రి పదవిని చేపట్టారు. ఇంతవరకు బానే ఉంది. కాకపోతే ఆయన వ్యవహార శైలి మాత్రం సిక్కోలు జిల్లాలో కొందరికి మింగుడు పట్టం లేదట. ఇంతకీ ఆ మంత్రి ఎందుకలా వ్యవహరిస్తున్నారు? సొంత పార్టీ లీడర్లకే ఎందుకు ఆయన కొరకరాని కొయ్యగా మారిపోయారు? శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు మంత్రి అచ్చెన్నాయుడు. దివంగత నేత ఎర్రన్నాయుడి సోదరుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు మృతి తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగానే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడగానే అచ్చెన్న మంత్రివర్గంలో చేరిపోయారు. రాష్ట్ర మంత్రిగా బిజీ అయిపోయారు. కానీ మంత్రి పదవి రాగానే అచ్చెన్న తీరు పూర్తిగా మారిపోయిందని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. సదారు మంత్రి గారి తీరుతో సొంత పార్టీ లీడర్లే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలి కొంతమంది తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదని తెలుస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలకు చెక్ పడుతుందనుకుని భావించిన నేతలు, కొందరు వ్యాపారులు తాజాగా అచ్చెన్న నిర్ణయంతో ముక్కున వేలేసుకుంటున్నారట. దీనికి ప్రధాన కారణం మంత్రి అచ్చెన్నాయుడు తగ్గేదేలే అంటుండడమేనట. ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో తన పట్టు నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పోలీస్ నియామకాలన్నీ అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ప్రచారముంది. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, చివరికి కొన్ని చోట్ల ఎస్ఐ స్థాయి అధికారుల బదిలీల విషయంలో మంత్రి గారే సిఫారసు చేస్తున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. అలాగే గ్రానైట్ వ్యాపారులు 4 నెలలుగా మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రానైట్ క్వారీల పర్మిషన్లు ఇవ్వకపోవడంతో ఇటు ప్రభుత్వానికి అటు గ్రానైట్ వ్యాపారులకు పన్నులు ఆదాయం రూపేణా 100 కోట్ల నష్టం జరుగుతుందట. అయినా మంత్రి మాత్రం బెట్టు వీడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రానైట్ అసోసియేషన్ ఏర్పాటు విషయంలో మంత్రి గారి జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు టెక్కలి పరిసర ప్రాంతాల్లో హెచ్ఆర్ఎస్ యజమానులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారట. ఇక శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యేలు సైతం 2 వర్గాలుగా ఉండిపోతున్నారట. ఈ నేపథ్యంలో పాతపట్నం, ఇచ్చాపురం, నరసన్నపేట, ఆముదాల వలస ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారట. అటు శ్రీకాకుళం, పలాస ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి గారి మాటే జవదాటడం లేదని చెబుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతి విషయం బాబాయికి చెప్పారా అనేది తొలి వాక్యంగా చెప్పడంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు పైరవీలు అచ్చెన్నాయుడు చుట్టూ తిరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అధికారులు, వ్యాపారులు గతంలో ప్రభుత్వ నిర్ణయాలకు ఇప్పుడు అచ్చెన్న ఆగ్రహానికి మధ్య దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.